2024లో బాపట్లలో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? ఎవరు అదే ఇక దయదను ఎవరని చెప్తాం, రాజు అవుతాడు అనుకుంటున్నాం. అంటే టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు అవుతారు అనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకంటే కొత్తగా ఆయన 2 సంవత్సరాలు చూశారు కదా, మళ్ళీ ఈయన కూడా 1 సంవత్సరం బాగా చేస్తే పర్లేదు ఉంటారు, లేకపోతే అంతే. అంటే రఘుపతి గారిని చూసాము, ఈసారి 2024 వేగేశ్న గారిని చూస్తాం అనుకుంటున్నాం. అది సంగతి. నేను రాజుకి వేద్దాం అనుకుంటున్నా. మరి స్థానిక సమస్యలు తీరుస్తూ ఉన్నారట, అది నిజమేనా? భోజనాలు పెడుతున్నాడు, 2 సంవత్సరాలు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంకేం పనులేం చేయలేదు కానీ, అంటే మంచినీళ్ళు 5 రూపాయలే మంచినీళ్ళు పోతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. రఘుపతి 2 సంవత్సరాలు చూశారు కదా, ఏం చేయలేదు. మా ఊళ్ళో కూడా చేయలేదు, ఇక్కడ చేయలే. ఐదుపేట ఇది చేయలే. ఆయన వెళ్తా అనుకుంటున్నాం, రాజుగారు వెళ్తాడు అనుకుంటున్నాం. అది ఇక్కడ మీ వర్గాలకి బాగానే చూసుకుంటున్నారా? అంటే ఎలా ఉంది మీ సపోర్ట్, ఎట్లా ఉంది సపోర్ట్? ఇప్పుడు అట్టే ముసుగులో ఉంది. అంటే ముసలి వాళ్ళందరూ కూడా జగన్ వైపు ఉన్నారు, పెన్షన్ బాగా ఇస్తున్నారు కాబట్టి అనేది కూడా ఉంది కదా. ఉంది, పెన్షన్ ఇస్తాను అంటే రేపు వచ్చినాడు ఇస్తాడు కదా. ఈసారి మటుకు రాజుకి వేస్తామండి. ఈసారి అయితే వేగేష్ గారికి వేస్తారు. అది మరి అందరి సంగతి మనం చెప్పలేము కదా. మీ అభిప్రాయం అయితే వేగేష్ గారికి వేస్తారు ఓటు ఈసారి? కరెక్టే. ఓకే. మరి ఆంధ్రాలో చంద్రబాబు గారు మరి వస్తారా, లేదంటే జగన్ గారు వస్తారా? చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు అయితే ఎందుకు? ఎందుకంటే కొత్త కాదంటే ఆయన పనులు చేయలేదని కొన్ని తేడాలు వచ్చినాయి, గెలుతాడు అని అంటున్నారు. అది ఓకే. అది వస్తే మంచి జరుగుద్ది అంటారు. అది అంటున్నాడు, చేద్దామని. బస్సులు సీట్లు ఆడపిల్లలకి టికెట్లు లేకుండా చేస్తాం, అది ఇది అంటున్నారు కదా. అన్ని పనులు చేస్తాం, 1500 కాడికి వేస్తాను ఇంటికి ఆడపిల్లలుండా. అది దాన్ని బట్టి వేస్తాను అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు అట్లా వేస్తాను అంటున్నారు. అంటే బాబు గారు చెప్పిన, అంటే చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6లో పథకాలు ఏవైతే పెట్టారో 6 పథకాలు అవి బాగా నచ్చినాయి మీకు? చేస్తాను అంటున్నాడు. చేస్తానని నమ్మకం అనేది అవుతుంది మీకు? నమ్మకం వస్తుంది? అది నమ్మకం వచ్చింది. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు 50 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు నాకు తెలిసి ఇప్పుడు తెలుగుదేశం జనసేన రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ వాళ్ళిద్దరూ కలిసి చేయడం మంచిది, ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. మీరు లోకలా నాన్ లోకలా? లోకలే. అంటే ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల చూసుకుంటే ఇక్కడ టీడీపీ నుంచి వేగేష్ నరేంద్ర వర్మ గారు అని ఒక ఆయన, అలాగే వైసీపీ నుంచి కోన రఘుపతి గారు అని ఒక ఆయన పోటీకి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే బాపట్లలో ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారు, ఎవరు వస్తే సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటున్నారు? సో బెటర్ కోన రఘుపతి గారు చేశారు అభివృద్ధి, రోడ్డు పనులు కానీ ఇవి కొద్దిగా డెవలప్మెంట్ జరిగింది. బట్ వర్మ గారికి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఆయన అందరినీ పలకరిస్తూ అంతా ఇది చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచో బయట తిరుగుతున్నారు అనేది వింటున్నాము. కోన రఘుపతి గారేమో వైసీపీ క్యాడర్ అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా, అదేవిధంగా టీడీపీ నుంచి వేగేష్ నరేంద్ర వర్మ గారు కూడా తిరుగుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకొని తీరుస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది బయట. మరి ఇది వాస్తవంగా మీరు నమ్ముతున్నారా? ఆయన ప్రజల్లో ఉండటం అయితే వాస్తవమే. సమస్యలు ఎంతవరకు పరిష్కరిస్తున్నారు అనేది దాని గురించి నాకు తెలియదు. బట్ ఆయన అన్ని విలేజెస్కి వాటికి వెళ్ళడం అయితే జరిగింది. అంతవరకు అయితే నాకు తెలుసు. మీ ఓటు ఎవరికి? టీడీపీ ఆర్ వైసీపీ? ఆ రోజు చూస్తాం. ఎలక్షన్స్ రోజు ఆ టైంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఆ టైంలో ఎవరు మంచిగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది ఆలోచన తీసుకొని అప్పుడు ఓటు వేయడం జరుగుతుంది. మరి జనసేనని చూసుకుంటే పొత్తు జరుగుతుంది కదా, పొత్తులో భాగంగా 24 సీట్లు ఇస్తానని చెప్పారు. అది జనసేన కార్యకర్తలకు కానీ జనసేన క్యాడర్కి కానీ ఓకే అంటారా? అంటే మీ ఉద్దేశంలో ప్రజల ఆలోచన ప్రకారంగా చూసుకుంటే. యాక్చువల్లీ దట్ నిజమే, అది కరెక్టే. ఎందుకంటే 2019 ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే ఆయనకి ఓటింగ్ శాతం అయితే ఉంది కానీ బట్ సీట్లు అయితే తక్కువగా వచ్చినాయి. సో దానివల్ల ఏంటంటే దట్ కంపేర్ టు
సీట్ల విషయంలో. బట్ పవన్ కళ్యాణ్ గారి డిసిషన్ అది కరెక్టే. దట్ సపోర్టు జనాల ప్రజల గురించి ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన సొంతంగా జనాల గురించి ఆలోచిస్తున్నాడు, కానీ సీట్ల గురించి రాజకీయంగా ఆయన ఏదో ముఖ్యమంత్రి ఇవ్వాలని ఆయన ఏం గురించి దాని గురించి అసలు ఆలోచన చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ ఆయన సొంత డబ్బుల్ని పార్టీ కాకుండా ప్లస్ జనాలకు కూడా కౌలు రైతులకని వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో నిజంగా అది పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోదగిందే. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి ఈసారి. కాంబినేషన్ సక్సెస్ అవుతుంది అంటారా? నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే స్టేట్లో ఆంధ్రాలో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పేరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పేరు పెట్టుకొని వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ శ్రామికులకు చేసింది ఏమీ లేదు, రైతులకు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కూడా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా కాలువ చివరి భూములు. ఈ భూములను సాగు చేసుకోవాలి అంటే కృష్ణా బ్యారేజ్ నుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ వస్తేనే ఇక్కడ నారుమళ్ళు పోస్తారు, నారుమళ్ళు పోసి నాటేస్తారు. అలాంటి పరిస్థితుల్లో గత 2019 నుంచి టుడే ఈ రోజు వరకు కూడా ఎక్కడో కూడా మేజర్ కెనాల్స్ కానీ సబ్ కెనాల్స్ని కానీ పూర్తి చేయకపోవటం వలన, దీనికి తోడు వరదలు వస్తే పోవడం, మురుగునీరు కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవటం వలన రైతులు కూడా పండించుకోలేకపోతున్నారు. అంతేకాదు మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చేస్తాము, టూరిజంగా అభివృద్ధి చేస్తామని చెప్పినారు, కానీ అది మాటలకే పరిమితమైంది. కానీ దాన్ని అక్షర రూపంలో వీళ్ళు చేయలేకపోయారు. అందుకని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం రాదు. దాని స్థానంలో ప్రజలు మార్పునైతే చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. అన్ని వర్గాల్లో ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మార్పునైతే కోరుకుంటున్నారు. దానికి తోడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పడకేసినవి కాబట్టి గతంలో ఎవరైతే అభివృద్ధిని చేశారో వాళ్ళ వైపు మొగ్గు చూపడానికి బాగా అవకాశం ఉంది. రేపు రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మా యొక్క భావన. మరి 2019లో ఎందుకు టీడీపీ ఓడిపోయింది? 2019లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు, వాళ్ళు గతంలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను వేయటం జరిగింది, ఎల్ఈడి లైట్లు కూడా వేయటం జరిగింది. దానికంటే ముఖ్యంగా ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రిలాగే పరిపాలన చేస్తాడు, ఇతని పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామనేటువంటి ఆశతో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అతని మేనిఫెస్టోని తయారు చేసి బయటికి వదిలాడు. కాబట్టి ఆ మార్పు కోసం జనం అతని వైపు అట్రాక్ట్ అయ్యి 2019లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారు. కానీ రాబోయే 2024 ఎలక్షన్లో మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరి ఇక్కడ చూసుకుంటే బాపట్ల నియోజకవర్గంలో ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ రెండు పోటీగా కనిపిస్తున్నాయి. మరి ఈ పోటీలో ఉన్నటువంటి ఈ ఇద్దరికి సంబంధించి ఎవరు 2024లో ఎమ్మెల్యే అవుతారు? 2024లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో ఇక్కడ గత 2 పర్యాయములు గెలుపొందినటువంటి కోన రఘుపతి గారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమీ చేయలేదు. రైతులకు కాలువలు కూడా తవ్వించింది ఏమీ లేదు. ఆయన చేసిందల్లా ఒకే ఒక వర్క్ ఏమిటయ్యా అంటే బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి రోడ్లని ఎక్స్టెన్షన్ పేరుతో ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది తప్ప బాపట్ల బౌండరీస్లో ఉన్నటువంటి బాపట్లలో మెయిన్ రోడ్ రథం బజార్ కావచ్చు, లేకపోతే స్టేషన్ బజార్ కావచ్చు, వీటిని మాత్రమే డెవలప్ చేశాడు. కానీ ఇంకా ఏ ప్రాంతంలోనూ ఏ విలేజ్లోనూ ఎటువంటి డెవలప్మెంట్ అయితే జరగలేదండి. మరీ ముఖ్యంగా రైతులకు కానీ ఎటువంటి ఉపయోగం అయితే జరగలేదు. కాబట్టి సహజ సిద్ధంగా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గం అతను దూరం చేసుకోవడం జరిగింది. ఆ వర్గం వారు ఇతనికి చేయకపోవచ్చండి. అందువల్ల రాబోయే ఎలక్షన్లో ఇతను గడ్డు కాలంను ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గత 10 సంవత్సరాల నుంచి
నియోజకవర్గంలో అనేక వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలను తన సొంత డబ్బులతో ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా చేసి మారుమూల గ్రామాలలో ఎవరికైతే మంచినీరు అందటం లేదో వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆయన వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఈవెన్ మూలపాలెం కావచ్చు, పోండ్ల కావచ్చు, గోపాపురం కావచ్చు, ఏడైతే ఇంకా మనకి దగ్గరలో ఉన్నటువంటి కర్లపాలెంలో పెద్దపులివారిపాలెం కానీ, తుమ్మలపల్లి కానీ, పాడు కానీ, పేర్లు కానీ ఈ గ్రామాలన్నీ కూడా తీర ప్రాంత గ్రామాలండి. ఈ గ్రామాల్లో తాగునీరు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర వర్మ గారు తన సొంత డబ్బులతో ప్లాంట్లను ఏర్పాటు చేసి తన సొంత వాహనాల ద్వారా వాటర్ను సప్లై చేసి ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తున్నారు. అంతేకాదండి, గ్రామంలో బాపట్ల నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా సరే ఏదైనా సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన తన వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా సహాయం చేసి వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గం మొత్తం మీద రాబోయే ఎలక్షన్లో నరేంద్ర వర్మ గారు వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతారు అనేటటువంటి భావన చాలా స్పష్టంగా కనపడుతుంది. 2024 ఏప్రిల్లో జరిగేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా నరేంద్ర వర్మ గారు గెలుపొందుతారనేది మా బాపట్ల ప్రజల యొక్క ఆలోచన, భావన. బాపట్ల ప్రజలు ఎటువైపు, టీడీపీయా వైసీపీయా? టికెట్ వైఎస్ఆర్ తరపుని రెడ్లకి ఇస్తే వైఎస్ఆర్ వచ్చింది, కోనాకి ఇస్తే కోనారాడు రాజు వస్తాడు అక్కడ. ఎందుకని అంటే వ్యతిరేకమా లేదంటే అనుకూలమా? డీటెయిల్గా చెప్పమంటావా? వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకం కాదు, ఏమీ కాదు, అది ఒక అయిపోయింది డిసైడ్. అంటే ఇక్కడ వైఎస్ఆర్ తరపుని రెడ్లకి ఇస్తే వైఎస్ఆర్కి వచ్చింది, వైఎస్ఆర్కి టికెట్ ఇస్తే వైఎస్ఆర్ వచ్చింది, కోనాకి ఇస్తే మట్టికి రాదు. అంటే స్థానిక లీడర్ని బేస్ చేసుకొని మీ ఓటు హక్కు ఉంటుంది, ఓటు అనేది ఉంటుంది ప్రజల్లో. అవి ఏం కాదన్న, సింపుల్ చదువుతున్నా, నాకు అంత అవగాహన లేదు, ఏమి లేదు, నా దొక్కలేదు, నేను చదువుతున్నా సింపుల్ మాట. రెడ్డికి ఇస్తే బాపట్లలో వైఎస్ఆర్ వచ్చింది, లేదనుకో రాజుగారు వస్తాడు. రాజుగారు అంటే నరేంద్ర వర్మ గారు, అంతే, ఆయనే వస్తాడు. అది అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఏది బాగుంది? జగనే, జగనే, దాంట్లో సమస్య లేదు. అన్ని పథకాలు అందుతున్నాయా? పక్క పక్క, దాంట్లో అబద్ధం వద్దు, పక్క. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? అమ్మఒడి కానీ, నా పిల్లలకి డబ్బులు కానీ, మా నాన్న పింఛన్ కానీ, మా ఆవిడికి డోకరా కానీ తిని అబద్ధం ఆడకూడదు. ఎక్కడైతే మటుకి టికెట్ మారపోతేనే రఘుపతి ఓడిపోతాడు. టికెట్ మారపోతే రఘుపతి ఓడిపోతాడు. ఎందుకని? లేదు ఆయన మీద అంటే వ్యతిరేకం, రెడ్లు వ్యతిరేకం ఉన్నారు. లేదు లేదు, నేను యాదవ్ అన్న, అబద్ధం ఎందుకు, నేను యాదవ్ అని, రెడ్ని కాదు, నేను రెడ్ని కాదు, యాదవ్ అని. నేను రెడ్ని, మా సొంత ఊరు బొత్తులవారిపాలెం, పెద్దగోళ్ళ పంచాయతీ నాది. 2024లో ఏ పార్టీ అధికారంలో వస్తుంది? అంటే ఈ ఇయర్లో ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది? టీడీపీ వస్తుంది. ఎందుకని వస్తుంది? మార్పు వచ్చింది జనంలో మొత్తం. ఎలాంటి మార్పు? వైసీపీ పరిపాలన నచ్చగా మార్పు వచ్చింది. చేస్తాడు అంటే బాగా చేయలేదు వైసీపీ, చేయలే. ఎందుకు? బాగా ఎంత కుంభకోణాలేక. మరి పథకాలు ఇచ్చామంటున్నారు, అభివృద్ధి కూడా చేస్తాం, మళ్ళీ గెలిపిస్తా అంటున్నారు. ఆ పథకాలు ఏం లేదు. మరి మీ కర్లపాలెం మండలంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదు? ఏమి లేదు అభివృద్ధి. మరి ఇక్కడ బాపట్లలో చూసుకుంటే వేగేష్ నరేంద్ర గారు టీడీపీ నుంచి పోటీ అయితే చేస్తున్నారు. మరి వేగేష్ నరేంద్ర వర్మ గారు వస్తారా? గ్యారంటీ వస్తారు. కర్లపాలెం నుంచి మరి అందరూ సపోర్ట్గానే ఉన్నారని. కర్లపాలెం మండలం బాగుంది. అంటే వస్తే 2024 తర్వాత ఎమ్మెల్యేగా అధికారంలోకి వస్తే ఇంకా మంచి చేసే అవకాశం ఉందంటారు. అది 2024 ఎమ్మెల్యేగా అవుతారు. అది 2024లో అంటే ఇప్పుడు ఎలక్షన్ ఒక 50 రోజులు ఉంది. 50 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అంచనా? తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందని భావిస్తున్నాం. అది ఎందుకని అంటే అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి, అందుకని తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నాం. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి, 2024లో కూడా మేము అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం అంటున్నారు.
అభివృద్ధి చేసేవాడైతే 2019లో గెలిపించాము. మరి ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు. ఇక అతని మాటలు ఎవరు నమ్మే స్థితిలో ఎవరు జనం లేరు. అది మరి జనసేన టీడీపీ పొత్తు అయితే జరిగింది. ఇది పొత్తులో భాగంగా భయపడే వాళ్ళే పొత్తు పెట్టుకుంటారు, భయం లేని వాళ్ళే సింగిల్గా వస్తారంటున్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల భయపడతాం అనేటువంటిది ఏం కాదు. పొత్తు అంటే అభివృద్ధి జరగాలి కాబట్టి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన్ని ముందు నడిపించాలంటే పొత్తు కావాలని పెట్టుకోవడమే కానీ అతనికి భయపడి మాత్రం కాదు. మరి ఇక్కడ బాపట్ల చూసుకుంటే టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ గట్టి పోటీ అయితే జరుగుతుంది. ఆ పోటీలో భాగంగా వేగేసి నరేంద్ర వర్మ గారికి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేగా బాపట్లలో. భారీ మెజార్టీ 20,000 మెజార్టీతో వేగేశ్వర నరేంద్రరాజు గారు గెలవబోతున్నారు. ఇది సత్యం. ఎందుకంటే అతను పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి అతన్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మళ్ళా అలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయగలుగుతారని చెప్పి భావిస్తూ అతన్ని 20,000 మెజార్టీతో బాపట్ల నియోజకవర్గంలో గెలవబోతున్నారు. మరి అధికారం వచ్చేంత వరకునే సభ కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఏమి జరగవు, మామూలు రాజకీయమే అంటున్నారు. అవన్నీ అబద్ధం మాటలండి. రాజకీయం లేకపోతే నిన్ను సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి రేపు రాజకీయం ప్రభుత్వం కూడా ఏర్పడితే ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చాలా ఎక్కువ చేస్తారని మేము భావిస్తున్నాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అతను డబ్బు కోసం అయితే రాజకీయంలో రాలేదు. ఆయనకు కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. డబ్బులు సంపాదించిన తర్వాతే అతను రాజకీయంలోకి వచ్చాడు కాబట్టి అతని డబ్బుతో సంబంధం లేదు. సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఆయన ఈనాటి వరకు కూడా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చేస్తారని భావిస్తున్నాము. గట్టిగా చేస్తారు కూడా. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పుడు 50 రోజులే ఉంది ఎలక్షన్కి. 50 రోజుల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు? మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందండి. వరం గారు 20,000 మెజార్టీతో గెలుస్తారు. అది లెక్క. మాటకైనా వేస్తారు కదండి. బాటకు కూడా కట్టుబడి ఉంటారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీ ఓటేయాలా. మంచి మెజార్టీతో గెలిపిస్తారు ఈసారి. వైసీపీ పార్టీకి ఎందుకు వేయకూడదు ఓటు? ఒకసారి బాగా ముంచారు జనాన్ని తీసుకొచ్చి. ఏం చేశారు? అమరావతి బంద్ చేశారా, పోలవరం బంద్ చేశారా, రోడ్లు చేశారా, ఏ అభివృద్ధి చేశారు? ఓట్లు వేస్తారు జనం. ఒకసారి అన్నారు నిండా ముంచేశారు. బీహార్ లేకపోతే ఏదో రాష్ట్రం పోయి అడుగు తింటా బతకాలి. ఇక మనం అంతకంటే చేసేదేమీ లేదు. ఆడుంది అభివృద్ధి అసలు? ఎవరు సంక్షేమంగా ఉన్నారు, ఎవరు ఇది చేస్తున్నారు, సక్రమంగా ఉన్నారు? మరి జనసేన కానీ లేదంటే టీడీపీ కానీ కూటమి అయితే ఏర్పాటైంది. మరి ఎన్ని సీట్లు రావచ్చు? 130, 140 వస్తాయండి. పక్కా వస్తాయండి. రెండు కలిగ బాగుంటుంది. మంచి మెజార్టీ వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు 140 స్థానాలతో. వర్మ గారు 20,000 మెజార్టీతో గెలుస్తారండి. అనుమానం లేదు.